శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ కేవీ రెడ్డి, కేవీఆర్ వాస్తు రీసెర్చ్ సెంటర్, ఇంటర్నేషనల్ కార్పొరేట్ వాస్తు కన్సల్టెంట్, రాజమండ్రి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9849355588 మరియు 9912355588. తేదీ ఆగస్టు 22 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి తదియ, సాయంత్రం 5:57 వరకు. తదుపరి చవితి, నక్షత్రం ఉత్తరాభాద్ర, తెల్లవారుజామున 3:16 వరకు. తదుపరి రేవతి, వర్జం మధ్యాహ్నం 1:52 నుండి 3:21 వరకు. అమృత గడియలు రాత్రి 10:48 నుండి 12:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి 10:48 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:59 నుండి 3:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి, బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి, వ్యాపార ఉద్యోగాల్లో చిన్నపాటి వివాదాలుంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మిథున రాశి, సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో నిరాశ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. వృధా ఖర్చులుంటాయి. కర్కాటక రాశి, ఇంటా బయట పని ఒత్తిడి అధికమై శిరోబాధలుంటాయి. ప్రయాణాల్లో ఆటంకాలుంటాయి. వ్యాపారాల్లో చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సింహరాశి, చేపట్టిన పనిలో కార్యజయం ఉంటుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం ఉన్నది. కన్యారాశి, చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. వ్యాపారాల్లో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగాల్లో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. తులారాశి, కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. వృశ్చిక రాశి, బంధువులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలుంటాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలుంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధనస్సు రాశి, జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలున్నవి. ధనాదాయం బాగుంటుంది. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలుంటాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మకర రాశి, పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుంభరాశి, మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
మీనరాశి ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల ఆదరణ కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.